హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ టీపీ పిల్లోడు. అయితే ఈ వీడియో మాత్రం ఇప్పుడైతే కాదు, ఇది పోయిన సంవత్సరం వీడియో. పోయిన సంవత్సరం వానలో వరదలు వచ్చినప్పుడు వీడియో అనమాట ఇది. అయితే వీడియోని అయితే ఫుల్ గా చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అయితే ఏం జరిగిందంటే, ఆ రోజు అయితే మా బాబాయ్ అయితే బరుగుడ్ దగ్గరికి అయితే వెళ్ళినప్పుడు ఇక్కడ వాగు అయితే వచ్చిందన్నమాట. ఆ వాగులో అయితే ఈ చేపలు అనేది ఎదురెక్కి వస్తామని అని చెప్పేసి మాకైతే ఫోన్ చేస్తే అప్పటికప్పుడుకైతే మేమైతే బయలుదేరి వెళ్ళాము, మా నాన్న నేను వలలు తీసుకొని. ఆల్రెడీ మా బాబాయ్ వాళ్ళు అయితే వలలేసి లైన్లో పెట్టున్నారు, ఎటు పోకుండా వాటిని చేపలని. ఇక వీటిని పట్టుకొని తీసుకొని వచ్చేసరికి ఈ టైం అయితే అయ్యింది. ఇక వీటిని అయితే ఎవరు కావాల్సిన భాగాలు అయితే వాళ్ళు అయితే వేసేసుకున్నాము. వచ్చిన తర్వాత ఈ చేపలను అయితే ఇక మా నాయన చూసి అసలు ఏం చేపలా ఏంటి అని చెప్పేసి మొత్తం చూపిస్తా ఉంది. నేను వీడియో తీస్తా ఉంటే 99% అయితే ఎక్కువ మోసులే ఉన్నాయి. నల్ల మోసులో అంటారు కదా, ఇట్లా నాకు చేపల పేర్లు కూడా తెలియదు సరిగా. మోసులు అయితే అన్నారు వీటిని అయితే. వాటితో పాటు అయితే ఇక్కడైతే కురక చేపలు కూడా పడ్డాయి. ఇంకా ఎక్కువగా గండి పక్కలు అలాంటివి అయితే ఇవి కూడా ఉన్నాయి. ఎక్కువగా అయితే మోసలే ఉన్నాయి. ఇక వీటిని అయితే రెడీ చేయాలి. రెడీ చేసి తినబోయేటప్పటికి ఏ టైం అయితే తెలియదు. ఆల్రెడీ మేము ఇప్పుడు దాకా నీళ్ళలో తిరిగి వచ్చి ఉన్నాం కాబట్టి ఇక మేమైతే స్నానం చేయాలంటే ఈ చేపలు చేసే స్నానం చేయాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఇక వీటిని అయితే తోమటానికి అయితే తీసుకుని వెళ్తున్నాము. ఈ లోపు అయితే మా నాన్న కూడా వస్తాడు అన్నమాట. ఇలాంటి మోసి చేపల్లో ఎక్కువగా ముళ్ళు ఉంటాయి అని అంటారు, కానీ టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువగా అయితే తింటారు అన్నమాట. మరి వీటిని మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. ఇక వీటిని అయితే తోమటానికి అయితే వచ్చేసరికి మా అక్స పాప కూడా చూడటానికి అని చెప్పేసి దగ్గరికి అయితే వచ్చింది. ఇక మేము చేపలు తోమేది కూడా చూద్దామని చెప్పి అనుకుందాం. మరి ఎట్లా మరి మా అక్కయ్య అయితే నీళ్లు తోడి పెడుతుంది ముందుగానే. ఇంకా మరి లైట్ పట్టుకునే వాళ్ళు, వీడియో తీసేవాళ్ళు కూడా కావాలి. ఈ లోపు అయితే మా ఆవిడని కూడా పిలవాలన్నమాట వీడియో తీయడానికి. మా నాన్న వచ్చే లోపు అయితే ఇక మా అక్స పాప వీళ్ళందరూ అయితే ఒక షో లాగా అయితే వచ్చి చూడటానికి అయితే మొదలు పెట్టారు రావడానికి. ఇలాగ చేపలు పట్టుకొని వచ్చినప్పుడల్లా అయితే చాలా ఇంట్రెస్ట్ గా మా పిల్లలు కానీ మా అక్కయ్య వాళ్ళు కానీ ఇలాగైతే చాలా మంది అయితే ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు. అదే విధంగా మన ఆయన కూడా చూస్తుంది, ఎప్పుడెప్పుడు రెడీ చేస్తారా అని చెప్పేసి. వీళ్ళందరూ వచ్చేసరికి అభిరామ్ కూడా వచ్చేసాడు. ఇంకా వీళ్ళందరూ ఎక్కడో కనపడకుండా పోయారని చెప్పేసి అభిరామ్ కూడా దోలాడుకుంటా అయితే మా దగ్గరికి అయితే వచ్చేసాడు. వీడు కూడా చేపలు చూడటానికి. అందరు ఇప్పుడు దాకా ఏడా ఉంటే నువ్వు ఎక్కడ పోయావరా అని చెప్పేసి గది మీదకి నల్లంగా పెట్టుకొని ఉన్నాడు ముఖం. నాకెళ్ళి అయితే సీరియస్ గా చూస్తా ఉన్నాడు. వీళ్ళందరితో పని కాదని చెప్పేసి ఇంక అందరిని అయితే పంపించేసాను అనమాట. ఇంక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఈ లోపు అయితే మా నాన్న కూడా వచ్చేసాడు అనమాట. ఇక వచ్చేసి తొందరగా చేయాలని చెప్పేసి అన్నాడు. మామూలుగా అయితే మేమైతే సపరేట్ గా కత్తులు ఉంటాయి అన్నమాట. ఆ కత్తులు అనేది యూజ్ చేయకుండా మరి చాకులతో అయితే వీటిని అయితే కొయ్యాలి, వీటిని అయితే పొలుసులు అయితే లేపేయాలి అని చెప్పి చూశాను. కానీ అయితే ఈ పొలుసులు లేపడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ ఈ పొలుసులు అయితే మొత్తం అయితే పోవటం లేదు. అదే మనం బయట మార్కెట్ లో అయితే మనకైతే పొలుసులు అయితే నీట్ గా తీసేసి వాళ్ళే కట్ చేసి ఇస్తారు కదా, అట్లా ఈ విధంగా అయితే చేస్తే మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. కానీ మనం పని అన్నప్పుడు మనం చేసుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటది. ఈ విధంగా పొలుసులు లేపే కొంది చేపలు అయితే వస్తూనే ఉండే, కానీ ఇంకా అయిపోయే స్టేజ్లకు అయితే రాలేదు. ఇక చాలా సేపు కష్టపడిన తర్వాత అయితే పులుసులు మొత్తం తీసేసాను చేపలకైతే. పులుసులు తీయటమే ఈ టైం దాకా పట్టింది. ఇక అందుకని చెప్పేసి గబగబా అయితే రఫ్ చేసేసి వీటిని అయితే తోమేస్తా ఉన్నాను. ఎంత తోమినా కానీ నలుపు అయితే పోవట్లేదు, కానీ తెలుపుగా వస్తే తొందరగా తీసేద్దామని చూస్తుంటే ఎంత తోమినా మాత్రం తెలుపు అనేది మాత్రం అసలు రావట్లేదు. మేము కష్టపడుతున్నాం అని చెప్పేసి మా నాయనమ్మ అయితే దోమలు కొట్టకుండా అయితే ఈ కండవ పెట్టి అయితే ఇసురుతా ఉంది. అసలుకే వర్షాకాలం కదా, ఇలాంటి టైంలో మాత్రం చేపలు చేయాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటది అన్నమాట. ఒకళ్ళు చేయాలంటే మళ్ళీ దానికి తోడు ఒక ఇద్దరు ముగ్గురు అయితే పనులు అయితే ఉండాలి పక్కన మనకి. వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న క్వశ్చన్, మీకు ఎలాంటి చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అది ఎందుకు ఇష్టమో, ఎలాగ ఉంటుంది టేస్ట్ అనేది కూడా కామెంట్ చేయండి. ఇలా తోమిన చేపల్లో కూడా మా నాయనమ్మకి కూడా కొంత అయితే భాగం అయితే ఇవ్వాలి. అందుకని చెప్పేసి ఆమె కూడా కష్టపడతా ఉంది. మాకైతే ఎంత తోమినా మాత్రం ఈ చేపలు అయిపోవట్లేదు అని చెప్పేసి మా నాన్న అయితే నేను తోముతా ఉంటే మా నాన్న అయితే బాగు చేస్తా ఉన్నాడు. ఇక మాకు కూడా తోగటం కాలేదని చెప్పేసి మా నాన్న కూడా అయితే తోగటం మొదలు పెట్టాడు. ఈ మోసి చేపలతో కాకుండా ఇంకా బొమ్మిడాలు కూడా పడ్డాయి, కానీ నేనైతే వీడియోలో చూపించలేదు. అవి తీసుకొచ్చి రుద్దుతున్నాడు అనమాట మా నాన్న. నేనైతే ఈ మిగతా మోసి చేపలు అయితే రుద్దుతా ఉంటే వాటిని అయితే సపరేట్ గా వండాలని చెప్పేసి వాటిని అయితే సపరేట్ గా బాగు చేస్తా ఉన్నాడు మా నాన్న అయితే. వీటన్నిటిని రెడీ చేసిన తర్వాత అయితే ఈ చేపల కర్రీని ఎలా వండాలో కూడా చూపించాను. ఆ వీడియో త్వరలో రాబోతుంది, అంటే దీని తర్వాత వీడియో అనమాట. వీడియోని అయితే ఫుల్ గా చూసి చేయండి దాన్ని కూడా.